హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఓషో లవర్స్, మీరందరూ చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఇలా లాంగ్ వీడియో ద్వారా నేరుగా కలిసి చాలా రోజులైంది కదా. ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక అంటాడు సినీ కవి. అందుకేనేమో ఇవాళ నేను మిమ్మల్ని ఇలా కలవడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. ఇక నుంచి నేను మీకు వారానికి 1 లేదా 2 సార్లు ఇలా మిమ్మల్ని అందరినీ కలిసే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా నేను నిర్వహిస్తున్న ఈ ధ్యానజ్యోతి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఇంతవరకు నేను చేసిన 36 షార్ట్ వీడియోలు, 26 లాంగ్ వీడియోలు చూశారు. అలాగే శృంగారోపనిషత్తు పుస్తకంలోని మొదటి భాగాన్ని 45 ఆడియో బుక్ ఎపిసోడ్ల ద్వారా నేను మీకు వినిపించడం, వాటిని విన్న మీరందరూ ఓషో గారిపై మీకున్న ప్రేమాభిమానాలను మీ కామెంట్ల ద్వారా నాకు, నా ఛానల్కు పంపడం కూడా జరిగింది. ముఖ్యంగా శృంగారోపనిషత్తు పుస్తకంలోని మొదటి భాగాన్ని 45 ఆడియో బుక్ ఎపిసోడ్ల ద్వారా నేను మీకు ఎందుకు వినిపించానో తెలుసా? ఎందుకంటే ఈ పుస్తకం పేరు శృంగారోపనిషత్తు కావడమే. ఏమిటి ఆశ్చర్యపోతున్నారా? కానీ అది పచ్చి నిజం. ఎందుకంటే ఆ పేరు చూసిన వెంటనే మనసులో ఆ పుస్తకం చదవాలనే కోరిక కలిగినా దానిని అన్ని పుస్తకాల్లో అందరిలో చదివేందుకు చాలామంది తటపటాయిస్తూ వెనకడుగు వేసిన వారే. అందుకే అలా వెనకడుగు వేసిన వారి కోసం కనీసం వారికి వీలున్నప్పుడు వింటారనే ఆశతో ఆ పుస్తకంలోని మొదటి భాగాన్ని 45 ఆడియో బుక్ ఎపిసోడ్స్గా చేసి నా ఛానల్ ద్వారా అందించాను. ఒక అనువాద రచయితగా ఈ శృంగారోపనిషత్తు పుస్తకం సకుటుంబ సపరివార పత్రికల ప్రతి ఇంట్లోనూ ఉండాలని, అలాగే ఆ ఇంట్లోని వారందరూ ఆ పుస్తకాన్ని అందరి ముందు ధైర్యంగా చదవాలని నేను ఆశించాను. అయితే శృంగారోపనిషత్తు పేరు చూసిన వెంటనే కొనేందుకు తటపటాయించిన చాలామందిని ఎందుకు అలా తటపటాయిస్తున్నారు అని అడిగినప్పుడు ఆ పుస్తకం పేరు ఇంట్లో అందరికీ కనిపించేలా ఉంచేందుకు చాలా ఇబ్బందిగా ఉందని, ఆ పుస్తకానికి అట్ట వేసుకుని చదవాల్సి వస్తోందని, అలాగే బయటకు ఎక్కడికైనా పట్టుకెళ్ళి చదివేందుకు కూడా ఇబ్బందిగానే ఉందని భావనని చాలామంది వ్యక్తం చేశారు. అందుకే నేను అలాంటి సంకోచం ఉన్న వారి కోసం ఈ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా శృంగారోపనిషత్తు పుస్తకంలోని మొదటి భాగాన్ని 45 ఆడియో బుక్ ఎపిసోడ్స్గా చేసి మీకు అందించాను. ఎందుకంటే కనీసం రాత్రి పడుకునే సమయంలోనైనా మీరు ఈ పుస్తకంలోని అత్యంత విలువైన విషయాన్ని వింటారని నా ఆశ. నేను అనుకున్నట్లుగానే చాలామంది నేను అందించిన 45 ఆడియో బుక్ ఎపిసోడ్స్ను చాలా చక్కగా విన్నారు. అలా విన్నవారిలో కొంతమంది తమ స్పందనను కామెంట్స్ రూపంలో తెలిపారు. నిజానికి ఈ పుస్తకం కేవలం శృంగారానికి సంబంధించినది మాత్రమే కాదు. ముఖ్యంగా ఈ పుస్తకం ప్రేమ, అహంకారాల మౌలిక తత్వాలను తెలపడంతో పాటు జీవితంలో శృంగారానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో, ఉన్నతమైన ఆత్మలను ఈ భూమిపైకి ఆహ్వానించేందుకు భార్యాభర్తలు శృంగారంలో ఎలా పాల్గొనాలో, అలాగే శృంగారాన్ని ఒక పూజలా, ఒక దైవకార్యంలా చాలా పవిత్రంగా ఎలా ఆస్వాదించాలో తెలుపుతుంది. ఈ రహస్యాలు తెలుసుకోకుండా ఊరికే కేవలం అందానికి, ఆస్తిపాస్తులకు ప్రాముఖ్యతనిస్తూ చేసుకునే వివాహం ద్వారా జరిపే జంతురతి రీతిలో సాగే యాంత్రిక రతి ద్వారా భార్యాభర్తలు కేవలం నిమ్నస్థాయి ఆత్మలను ఈ భూమిపైకి ఆహ్వానించడం మాత్రమే జరుగుతుంది తప్ప సమున్నతమైన ఆత్మలను ఈ భూమిపైకి ఆహ్వానించేందుకు వారు
ఏమాత్రం ఒక వాహకం కాలేరు. ఇలా ఇంకా అనేక అద్భుతమైన విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. కాబట్టి ఈ పుస్తకం అందరూ చదవాల్సిన అత్యంత విలువైన పుస్తకం. ఈ పుస్తకం మీకు నా దగ్గర తప్ప బయట ఎక్కడ దొరకదు. కాబట్టి ఈ పుస్తకం కావాలనుకునేవారు నా ఫోన్పే వాట్సాప్ నంబర్ 8338524221, మళ్ళీ చెప్తున్నాను, నా ఫోన్పే వాట్సాప్ నంబర్ 8338524221 అనే నంబర్కి మీ ఇంటి కరెక్ట్ అడ్రస్తో పాటు 300 రూపాయలు పంపించిన స్క్రీన్ షాట్ను పంపిస్తే వెంటనే ఈ పుస్తకాన్ని మీకు రిజిస్టర్ పార్సల్ ద్వారా పంపిస్తాను. అలాగే నా ఫోన్పే వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, చూసుకోండి. ఇంకా జీవించే కళకు సంబంధించిన మరిన్ని మంచి మంచి వీడియోలతో పాటు మన రాజ్యాంగంలో చోటు చేసుకున్న సెక్యులర్ అనే పదాన్ని రాజకీయ నాయకుల ఓటు బ్యాంకు బలహీనతను ఆసరాగా చేసుకుని క్రైస్తవ మత ప్రాబల్య దేశాల ఆర్థిక సహకారంతో రెచ్చిపోతున్న దేశద్రోహ పాపిస్ట్ పారసైట్ పాస్టర్ల క్రైస్తవ మత ప్రచారాలతో మన భారతదేశంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న క్రైస్తవ మతం చేస్తున్న మోసపూరిత దేశద్రోహ వాస్తవాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు అందరికీ నమస్కారం.